ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా నోటిలో పెట్టుకుంటూ కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి పరిస్థితి పిల్లల ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? గొంతులో ఇరుక్కున్న వస్తువుల్ని చేతులతో గాని ఇతర వస్తువుల సాయంతో గాని బయటకు తీయడానికి ప్రయత్నించవచ్చా? పసిగొంతులో ఏమైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు యూజువల్గా ఏదైనా వస్తువు మింగినప్పుడు అది స్టమక్లో కాకుండా లంగ్స్లో పోవడాన్ని మనం ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. సో ఈ వస్తువులు యూజువల్గా కొన్ని తినే పదార్థాలు అంటే మన వేరుశెనక్కాయలు కానీ బఠానీలు కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ పీస్ కానీ లేదంటే మీట్ పీస్ కానీ లేదు నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ అంటే తినకూడనివి ప్లాస్టిక్ ఐటమ్స్ ఆట వస్తువులు సో అట్లాంటివి తర్వాత రబ్బర్స్ పెన్సిల్ పీసెస్ ఇట్లాంటివి వాళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు ప్రమాదవశాత్తు అవి లంగ్స్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అన్నప్పుడు అది ఎయిర్వేలోకి పోతుంది కాబట్టి ఆ ఎయిర్వేలోకి పోయిన ఫారెన్ బాడీ తప్పకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది ఎట్లాంటి ఇబ్బంది అవుతుందంటే తాత్కాలికంగా వాళ్ళకి విపరీతం దగ్గు వస్తుంది. దాని ద్వారా చాలా పెద్ద సబ్స్టెన్స్ అయితే మాత్రం వాళ్ళకి ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. చిన్న సబ్స్టెన్స్ అయితే ఎయిర్వేస్లోకి వెళ్ళి ఇటుపక్క అయితే అంటే అది మధ్యలో ఉండొచ్చు, రైట్ అండ్ లెఫ్ట్ లంగ్ ఎయిర్వేస్లో ఉండొచ్చు. సో ఏ వైపు అయితే ఎయిర్వేలోకి వెళ్ళిందో ఆ వైపు ఉన్న లంగ్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. దానివల్ల మాటికి వాళ్ళకి దగ్గు రావటం, ఆయాస రావటం, సో నిమోనియా కావటం, ఫీవర్ రావడం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఏ ఫారెన్ బాడీ అయినా కానీ అది ఫుడ్కి సంబంధించింది కావచ్చు, నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ కావచ్చు, దాన్ని తప్పకుండా మనం తీయాల్సిన అవసరం ఉంది. ఈ బటన్స్ లాంటివి అయితే మాత్రం పిన్స్ లాంటివి అయితే ఎండోస్కోపీ ద్వారా తీయాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ప్ ఆబ్జెక్ట్స్ చిన్న పేగులోకి వెళ్తే మాత్రం దాన్ని ల్యాప్రాటమీ ద్వారా, ఎందుకంటే ఎండోస్కోపీ ద్వారా మనం స్టమక్ దాటి కిందికి వెళ్ళలేము, చిన్న పేగు వరకు వెళ్ళలేము. సో చిన్న పేగులోకి వెళ్ళి కుచ్చుకున్న పిన్ని మాత్రం తప్పకుండా మనం ల్యాప్రాటమీ అంటే స్టమక్ ఓపెన్ చేసి పెద్ద ఆపరేషన్ ద్వారానే అట్లాంటి సబ్స్టెన్స్ తీసే అవకాశం.